ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కృప ద్వారా క్షేమముగా వరంగల్ సంఘ బిడ్డల దగ్గర నడిపించి వారి మధ్యలో దేవుని సేవ చేయటకు, దేవుని గణపరచుటకు, నేను మహిమపరచుటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలు సిలువ ప్రేయర్ హౌస్ ద్వారా ఈరోజు శ్రావణ్ కుమారుడు అక్కడి నుంచి ఫోకస్ అవుతున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బిడ్డలకందరికీ ప్రభు పేరిట ఆశీర్వాదంతో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనమందరము ప్రభు సమ్ముఖంలో చేరిన మనకు దైవ కటాక్షం పొందటానికి ఒక వాక్యం తీసుకుందాము. యెషయా 14వ అధ్యాయము 26వ వచనం. సర్వలోకమునకు వచ్చి సర్వలోకమున గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనముల అందరి మీద చాపబడిన బాహు ఇదే. ఈ వాక్యము మన వినికిలు దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్నగా ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈ ఉదయ కాలంలో నీ సముఖానికి వచ్చినప్పుడు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించుమయ్యా. తను రాలేని వారు వచ్చేటట్లుగా నడిపించుము ప్రభు. స్తోత్రము తండ్రి. అలాగనే ప్రభు హైదరాబాద్లో కూడుకున్నటువంటి బిడ్డలను కూడా ప్రభు శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో నడుచుతున్నటువంటి సాహసాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డలతో కూడా ప్రభు మాట్లాడుతున్నందుకు వందనాలు, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభు. అందుకోసము తండ్రి అందరిలో ప్రభు నీ యందు భయభక్తులు కలిగే విధంగా, లోబడే మనసు కలిగే విధంగా ఈ వారమంతా ప్రభు విపరీతమైన ఎండ వేడి నుండి కాపాడబడిన ఆ కృతజ్ఞత భావంతో తన్ని సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభు అంత మాత్రమే కాకుండా తండ్రి మాలో అనేకమైనటువంటి విషయాలు తండ్రి నీ మాట వింటున్నాము, కానీ అనుసరణలో ప్రభు బద్దగించే విధంగా నిర్లక్ష్యం వైఖరిగా ప్రభు స్తోత్రం తండ్రి, ఆ ప్రభు స్తోత్రము తండ్రి, ఆ భక్తినిత కలిగిన ఆ ప్రతిదీ ప్రభు ఈ రోజు ప్రభు తొలగింపబడే విధంగా నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు. నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే మేము బ్రతకగలుగుతాము. ఈ వాతావరణాన్ని బట్టి కాపాడబడగలుగుతాము, మానసికంగా మేము కాపాడబడగలుగుతాము ప్రభు. అలాగనే ప్రభు ఆధ్యాత్మికంగా మనము మేము క్షేమకరంగా ఉండగలుగుతాము. నీ మాట జీవము తండ్రి, నీ నా నడిపింపులో ఉంటేనే మా క్షేమము. అన్ని విధాలుగా మేము గొప్పగా ప్రభు క్షేమంగా ఉంటాం తండ్రి. ఈ క్షేమాన్ని తీసేసే విధంగా రకరకాలుగా పలు విధాలుగా సాతాను ప్రభు శరీర ఆశలతో, శరీర కోరికలతో, శరీర ప్రభావంతో ప్రభు మమ్మల్ని కుడి ఎడమలకు తీసుకుపోతున్న ఆ దుస్థితి నుండి కాపాడబడటకు ఈ ఆదివారం నడిపించావయ్యా ప్రభు. అందుకోసం ప్రభు మేమందరము భయభక్తులు కలిగి విశ్వాసంగా నీ మాటలు వినటకు ప్రభు సిద్ధపరచబడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వినిపించుకునే వారితోనే మాట్లాడతావయ్యా కనుక నీ వాక్యాన్ని బట్టి సంతోషించేవారు, నీ వాక్యాన్ని బట్టి లోబడే విధంగా, నీ వాక్యాన్ని బట్టి శ్రద్ధ కలిగిన వారిని ప్రభు నువ్వు దర్శిస్తావని నమ్ముచున్నాం. ప్రార్థన వినేది వందనాలు. ఈ సమయంలో ప్రభు ఈ కార్యక్రమాన్ని చూడబోతున్న వారికి ప్రభు వార్తను కూడా మాట్లాడుతున్నామని నమ్ముచున్నాం. మా మధ్యలో ఉండి మమ్మల్ని గొప్పగా స్వాధీనపరుచుకొని నీ ఆధీనంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ప్రభు నీ అభిషేకం ద్వారా ప్రభు నింపి ప్రభు నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నిరంతరం ఉండుగాక. మాలో నీ వాక్యము పనిచేయట కృప చూపిస్తామని నమ్ముచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రియ దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన వారందరికీ మరొకసారి మరి హైదరాబాద్లో సిలువ ప్రేయర్ హౌస్లో ఉన్నవారు, స్థానికంగా ఉన్నవారు, చూస్తున్నవారు, చూడబోతున్నారు అందరికీ శుభంతో, అందరికీ ఆశలతో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాక్యానికి వద్దాం. యెషయా గ్రంథము ఇది బైబుల్లో 66 గ్రంథాలకు సూచనగా ఉంది. ఈ ప్రవక్త రాసిన గ్రంథం యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉంటాయి.
ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ యెషయా ప్రవచించిన మాటలో ఇదిగో 14వ అధ్యాయం 26వ వచనం, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనముల అందరి మీద బాహు చాపబడిన బాహు ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వలోకమునకు ఒక దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడట. సర్వలోకం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు అందరి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటిది ఆలోచన? జనముల అందరి మీద చాపబడిన బాహు ఇదే అంటున్నాడు. జనుల అందరి మీద చాపబడ్డది ఒక బాహు. బాహు అంటే ఏంటిది? బాహు హస్తము, కరెక్ట్. నాకు మొన్నటిదాకా అంటే బాహుబలి అనే ఒక సినిమా చాలా మన భారతదేశంలో చాలా ప్రభావితంగా ఆ సినిమా అంటే ఆ టైటిల్ కనబడి చిన్నలకు పెద్దలకు అందరికీ. బాహుబలి అంటే మొన్నటిదాకా అంతగా నేను గమనించలేదు. ఏదో బాహుబలి అంటే అంత గమనించకపోతే మనం ఎన్ని విన్నా మనం అంతా గ్రహించలేము కదా, గమనించకపోతే గ్రహించలేము. అయితే బాహుబలి అంటే ఏంటిది అనుకునే విధానంలో మొన్న దేవుడి వాక్యం సరిగ్గా చదివినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గమనించే అవకాశం ఇచ్చాడు. బాహు అంటే ఏంటిది? రెక్కలు, చేతులు. బలం అంటే రెక్కల చేత అంటే భుజబలం అంటారు కదా, అదన్నమాట బాహుబలి. అని ఆయనకు చాలా ఆ బాహుబలి అంటే తన రెక్కలో బలం ఉంటుంది అనమాట, తన హస్తంలో బలము ఉంటుంది. దాన్నే బాహుబలి అంటే. ఇప్పుడు బైబిల్లో చాలా మట్టుకు నా బాహు ద్వారా మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని కాపాడాను, మిమ్మల్ని ఆదుకున్నాను, మీకు తోడుగా ఉన్నాను, నా హస్తం మీకు తోడుగా ఉంది, నా బాహు మీకు తోడుగా ఉంది, నా బాహు మీకోసం చాపబడ్డదని వాక్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు జనముల మధ్యలో తన హస్తము చాపబడ్డది. తనకు ఈ సర్వలోకానికి అదే ఆయనకు ఆలోచన కలిగి ఉండేటట్టు. ఈ బాహు ద్వారానే మనం కాపాడబడుతున్నాం అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ బాహు అంటే ఎవరు? ఈ బాహు ద్వారా దేవుడు ఎందుకు ప్రత్యేకంగా మన ఎత్తి చెప్తున్నాడు అంటే ఇది ఒక ప్రవచన వాక్యము. ఇది అనాది నుంచి దేవుడు చేసిన ప్రణాళికలో ఒక అద్భుతం అన్నమాట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైన ఈ బాహునే చేతనే ప్రజలందరినీ ఈ లోకమును విశ్వాన్ని కాపాడుతున్నాడు. అయితే సర్వలోకానికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఆ జనములందరికీ నేను చాపుచున్నాను, బాహు ఇదే అంటున్నాడు. అవును, ఈ బాహు గురించి మనం తెలుసుకోవాలంటే గత కాలములో ప్రారంభములో ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చేసిన ప్రణాళికను ఆయన ఉద్దేశం మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మన వాక్యము సరిగ్గా వినే విధానంలో సిద్ధంగా ఉండాలని నమ్ముచున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు అబ్రహాము ద్వారా వచ్చారు కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు నుంచెల్లే ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప జనాంగం చేస్తాను అన్నాడా లేదా? ఆ జనాంగమే ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా. వీరు మంచిగా ఉన్న సమయంలో కరువు కాలములో యాకోబు కాలము లేక యాకోబు కుమారుల కాలములో ఐగుప్తు దేశానికి వచ్చారు పరదేశులుగా, పరవాసులుగా. ఆ భయంకరమైన లోకమంతటి ఒక కరువు వచ్చింది, భయంకరమైన కరువు. ఆ కరువు తాలుకునే విధంగా లేకుండా ఆ కానాను ప్రాంతం నుంచి వెళ్ళి ఐగుప్తు వరకు వచ్చారు కదా. అక్కడ ఇదివరకే ఈ కరువును ఎదుర్కొనే విధంగా సిద్ధపరచబడిన ఒకటి కుమారుడు యోసేపు ఐగుప్తులో మరి ఉన్నాడు కాబట్టి దేవుడు గొప్పగా అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి భూలోకమంతటలో ఉన్నటువంటి కరువును మనం ఎదుర్కొనుటకు ఇదిగో దైవభక్తుడైన యోసేపు ద్వారా ఆ
సహాయము అందిస్తున్నాడు. ఆ వార్త విని వీళ్ళు కూడా వచ్చారు. ఆ యోసేపు ద్వారా అక్కడ నివాసం ఉన్నారు. ఎక్కడ? ఆ ఐగుప్తు దేశంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో అట్లాగా కరువు కాలంలో వచ్చి నివాసం ఉంటున్నారు. రోజు రోజుకు పెరుగుతుంది. అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరం దాదాపుగా 430 సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నారు. ఇవన్నీ ముందుగా నేను అన్నీ పర్టికులర్గా మళ్ళీ సండే స్కూల్ లాగా మళ్ళీ ప్రారంభం నుంచి చెబుతున్నాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. వాక్యం విన్నా కొద్ది మీలో ఆ వాక్యం స్థిరపరచబడి నాటబడాలి. హల్లెలూయా. వాక్యం ఎక్కించుకోవాలి. ప్రియదేవులారా, అందుకోసమా దేవుడి సమయం దేవునికి ఇవ్వండి. మీ సమయం మీరు ఉపయోగించుకోండి. అప్పుడు జయము జరుగుతుంది. ఏం జరుగుతుంది? జయము. దేవుడి సమయం దొంగలించి మీరేమి ఫలితం ఉండదండి. ఏం ఫలితం ఉండదు. బూడిదలో వచ్చిన పన్నీర్లాగా అయిపోతుంది. మీ రకాల కష్టం. మీరు ఏ పని తలపెట్టినా అది శుభముగా జరగదు. అశుభము అది మనకు బెరుసు కొడుతుంది. ప్రియదేవులారా, మొండిగా ఉండొద్దు. దేవుని కనికర సంపన్నుడికి మీ మీద కనికరము చూపబడే విధంగా భక్తి చేయండి. ఆయన కనికరం ఉంటేనే బ్రతకగలుగుతాం. ఆయన చూసి కఠినంగా ఉంటే మనం తాలుకోలేమో, మనం ఓరవజాలము, మనము సహించజాలమండి. కాబట్టి ఆయన కనికరము చూపబడే విధంగా ఆయన మాట వినండి. ఆయన మాట వింటే కనికరిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా ఆయన మాట వినాలంటే 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆహారము లేదు, అన్నము లేదు, సున్నము లేదు, ప్లస్ ఏంటిది నిద్ర లేదు. ఆ అరుణ్యములో దేవుని యేసయ్య మాట విన్నప్పుడు వాళ్ళ పని జాలిపడడా లేదా? అట్లాగా జాలిపడే విధంగా వాక్యము వినండి. మనకు కొంచెం అసౌకర్యం ఉంటే వాక్యం వింటలేము, ఆకలి అయితే వాక్యం వింటలేను, అలసిపోతే వాక్యం వింటలేము, నిద్ర కొంచెం కరువు అయితే వాక్యం వింటలేము, కొంచెం డబ్బు కొదువు అయితే ఉంటలేము, ఆరోగ్యం. ఎందుకు ఇలాగా అంటే మనలో స్వార్థం పెరుగుతుంది, భక్తి పెరుగుతలేదు, మూర్ఖత్వం పెరుగుతుంది. దేవుడు మిమ్మల్ని చూస్తాడు కదా. నా వాక్యం పట్ల మీకున్న శ్రద్ధ, ఆ అపేక్ష, ఆ లక్ష్యం చూసి అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ విషయాలు మనము 2వ మెసేజ్లో విందాం. ఇప్పుడైతే ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు చక్కగా ఉంటే వాళ్ళకు దుఃఖము, బాధ, వేదన ఉండేది కాదు. కానీ ఎట్లా వీళ్ళు సుఖపడుతున్నారు, ఎట్లా వాళ్ళు హెచ్చింపడుతున్నారు, విస్తరించబడుతున్నారో వాళ్ళు దేవుని మాట స్మరించడం తగ్గింది. మనం సుఖపడితే, మనం క్షేమంగా ఉంటే, 4 పైసలు కనబడితే, మనం అనుకున్నట్లు కొంచెం వరకు జరిగితే దేవుణ్ణి అంతగా మనము స్మరించాం. ఒకవేళ స్మరించిన నామకార్థంగానే ఈ గొంతు నుంచిలే, పెదల దగ్గరనే గొంతు నుంచేలే స్మరిస్తా, హృదయపూర్వకంగా స్మరించాం. ఎందుకంటే అన్ని సౌలభ్యం ఉన్నాయి, పర్వాలేదు, మిగతా వాళ్ళతో పోల్చి నేను పర్వాలేదు కదా అనే భావన కలిగి దేవుని స్మరించడం తక్కువ అవుతారు మంచి. వీళ్ళకు కూడా అదే స్థితి వచ్చింది. దేవుని స్మరించడం తక్కువ అయింది, దేవుని మాటలు వినడం తక్కువ అయింది, దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకోవడం తక్కువ అయింది. అయితే వీళ్ళను కదిలించటానికి ఫరో అంటే ఐగుప్త రాజు పేరును ఏమంటారు తెలుసా? ఫరో అంటారు. ఆ ఫరోకు దుష్ట హృదయం వచ్చేసింది. వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే మాకంటే ఎక్కువ అభివృద్ధి పొందుతున్నారండి. ఒక అసూయ వచ్చేసింది. అసూయ అంటే ఏంటిది? మన భాషలో ఏమంటారు, మీ భాషలో ఏమంటారు? ఓర్వలేనితనం అన్నమాట. అసూయ అంటే ఏంటిది? వాళ్ళు ఎదుగుతే ఓర్వలేనితనము, వారు బాగుపడితే ఓర్వలేనితనము, వాళ్ళ పశువు సంపద విస్తరించబడుతుంది, హెచ్చబడుతుంది, వాళ్ళు ఓర్వలేనితనము అంటే అసూయ వచ్చేసింది. వీళ్ళు ఎట్లయినా వీళ్ళని కట్టడి చేయాలి, వీళ్ళ అభివృద్ధిని వీళ్ళు హెచ్చించే విధంగా, వీళ్ళ పశువులు హెచ్చింపబడే విధంగా, వీళ్ళ పంట పొలాలు విస్తరించబడే విధంగా, వీళ్ళ పశువులను విస్తరించబడే విధంగా వీళ్ళు అడ్డుపడాలి. విస్తరించేది అడ్డుపడాలంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ జీవితము విసిగించబడాలి, వీళ్ళ జీవితాలు విసుగు పుట్టాలి అని చెప్పి ఎట్టి చాకరీ చేపించడం మొదలుపెట్టారు.
పెద్ద పెద్ద వాళ్ళ యొక్క దేశంలో పెద్ద పెద్ద గోడౌన్లు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించడము మొదలుపెట్టినప్పుడు వీళ్ళు పని పిలిచారు. మీ పనులు బంద్ చేసేయండి, మీ పశువులు, మీ కాపరత్వం అన్నీ బంద్ చేయండి, నీ భార్య బిడ్డల దగ్గర సుఖపడేది బంద్ చేయండి. పొద్దున్న లేస్తే 3 గంటలకు, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి నైట్ నిద్ర వచ్చేదాకా పని చేయాలి. మీ భార్యతో గడపడం లేదు, పిల్లలతో యోగక్షేమం తెలుసుకొని వాళ్ళు ముద్దు ముచ్చట కలిగి ఉండడం లేదు. మొత్తం పని 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 రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది కానీ తక్కువ అవుతలేదు. వాళ్ళకు ప్రాణం మీద విసుగు వచ్చిందనమాట. ఆ దాస్యత్వం వల్ల, ఆ వెట్టి చాకిరి వల్ల, ఆ పనిని బట్టి వాళ్ళకి విసుకొచ్చి వీళ్ళకి అప్పుడు గుర్తుకొస్తారనమాట. అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, మా దేవా నువ్వు ఎక్కడ వెళ్ళినావయ్యా? మా పితలకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? మాకంటూ ఒక స్వతంత్రమైన దేశం ఇస్తా అన్నవే. మేము ఇక పరాయి దేశంలో మంచిగానే ప్రారంభంలో మంచిగానే వచ్చిన కరువును తీర్చుకోవటానికి, కరువు నుండి విడుదల పొందటానికి. కానీ ఇప్పుడు భయంకరమైన కరువు కంటే ఇంకా ఘోరమైన అధ్వానమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడైతే మేము కరువు నుండి తెప్పరిల్లబడిన ఆ దేశంలో మళ్ళీ కరువులో మా కానాన్ దేశంలో వెళ్తే అక్కడనే బాగుండి దేవుడు చూపించిన కానాన్ దేశంలోనే ఆ కరువులోనే అయినా మేము మంచిగా ఉండేవాళ్ళం అనే జ్ఞాపకం వస్తుందయ్యా. కాబట్టి మాకు ఆ కానాను దేశం పోయే విధంగా మాకు దారి చూపవా, మనం విడిపించవా, ఈ దాస్యమును విడిపించవా అన్నప్పుడు ఇదిగో యెషయా ప్రవచన వాక్యం అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వాళ్ళ శ్రమను చూశాడు, వాళ్ళు ఎట్టిచని చూశారు, వాళ్ళు పడుతున్న అగచాట్లు, అవమానాలు, ఆ గొప్ప వేదనకరమైన పనిని చూసి దేవుడు జాలిపడి కనికరించి దిగివచ్చి తన హస్తము చాపాడు. ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నా చేతునిచ్చాను, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా చేతి అందించాను. సాధారణంగా చెప్తారు, పిల్లలు ఎదిగినప్పుడు నా చేతికి అందే విధంగా మీ పిల్లలు ఎదిగిరా అంటారు. అంటే చేతికి అందే విధంగా అంటే ఏమన్నట్టు చెప్పాలి. చేతికి అందే వరకు పెరిగారు అంటే ఏంటంటే, అంటే కొంచెం ఆసరగా అయ్యేదాకా వాళ్ళు పెరిగారయ్యా, కొంచెం ఆసర ఉంటుందని నాకు. అవును కదా, తండ్రి యొక్క కష్టానికి పిల్లలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ చదివి వాళ్ళ కాలం నిలబడుతూ కుటుంబానికి ఆసరగా ఉన్నప్పుడు వాళ్ళు చేతు ఇచ్చేస్తున్నారు. కొంచెం చేదోడు వాదుడుగా వాళ్ళు కుటుంబంలో ఉన్నారు, చేయిస్తున్నారు. అంటే ఆ బరువు బాధ్యతలో కొంచెము పాలు పుచ్చుకుంటున్నారు, కుటుంబానికి ఆసరగా ఉన్నారు, కుటుంబానికి సహకారంగా ఉన్నారన్నమాట. అందుకోసం చేయిస్తున్నాడు. చేతందే విధంగా తయారైన పిల్లలు ఇక నీకు డోకలేదు, నీ కష్టము కడతీర్చబడ్డది, నీ కష్టాలు కొంచెము తొలగిపోయినట్టే అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, నీకేం పర్వాలేదుగా, ఇప్పటిదాకా నీ కష్టం చూశాడు దేవుడు, నీ వేదన చూశాడు దేవుడు, నీవు పడుతున్నటువంటి కుటుంబ భారము చూశాడు కనుక పిల్లలు కూడా నీ ఎత్తయి నీకు సహకరించే విధంగా, చేతు అందించే విధంగా తయారైనారు అని అంటారు. మీకు కూడా ఈ అనుభవం ఉంది. మీరు కూడా మిమ్మల్ని కూడా చూసి కూడా కొంతమంది అనవచ్చు, మీరు కూడా ఇంకోళ్ళు కూడా అడగవచ్చు, లేకపోతే ఇంకోరు చెప్పినప్పుడు మీరు విని ఉండొచ్చు కదా. ఇప్పుడు దేవుడు ఈ కష్టకాలంలో చేతి అందిస్తున్నాడు. చేతి అందించడం అంటే ఏంటిది? ఆ బరువు నుండి విడుదల చేయడానికి దేవుడు తన హస్తము చాపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఏ కష్టము పడుతున్నారు? ఎట్టి చాకిరి దాస్యం అనే కాడ కింద చిక్కున్నారు. అందుకోసం ఏమని తెలుసా? ఆ చిక్కిపోయిన వారు చతికిల్లబడి శైల్యం అవుతున్నారు. శైల్యం అంటే బక్క చిక్కిపోయారు, బ్రతుకు మీద విరక్తి కలిగిందనమాట. దేనికోసమై పుట్టాం అని చెప్పి విరక్తి కలిగింది. అందుకోసమే దేని బిడ్డలారా, పనుల భారం అయితే మీకు 4 పైసలు దొరుకుతాయని మీరు అనుకుంటారు, కానీ అదే రాబడి రేపు మిమ్మల్ని బలహీనం చేస్తుంది, విసుగు చేపిస్తుంది. పని మిమ్మల్ని విసుగు చేపిస్తుంది, పనిని మిమ్మల్ని ఒంటరితనం చేపిస్తుంది, పనిని మీకు విరక్తి కలిగిస్తుంది. పనిని వల్ల మీరు
4 పైసలు సంపాదిస్తారేమో కావచ్చు, ఆ పైసలు కూడా మీకు ప్రాప్తించబడే దేవుడి ఆశీర్వాదం ఉంటే తప్ప ఆ పైసలు మీకు ఉపయోగపడదు. బట్టలు కొనవచ్చు, ఆహారం కొనవచ్చు, రకరకాలు. కానీ సంతృప్తి, ప్రేమ, అనుబంధము, ఆదరణ, సంతృప్తి దేవుడి వల్లనే సాధ్యం, మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి దేవుడి సమయం దొంగిలించొద్దు. అదేది అందుకోసం దేవుడు అనాది నుండి చెప్తున్నాడు, 6 రోజులు పని చేస్తే 7 రోజు విశ్రాంతి. యేసయ్య శరీరధారిగా అవతరించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మరణం గెలిచి లేచాడు, అందరినీ విమోచించిన ఆ యేసయ్య అంటాడు, ఇప్పుడు పనికి ముందు ఆదిలో అనగా మొదటి రోజే నా దగ్గరికి గడపండి, ఆ పనికి ముందు నన్ను ముందు పెడితే పనంతని దీవిస్తాను. అందుకోసం ఆదివారం వస్తున్నాం, ఆదిలో వస్తున్నాం, ఆ వారానికి మొదటి రోజు వస్తున్నాం. ఆ మిగతా రోజులన్నీ మీ పనికి ఫలమవుతుంది, మీకు జయం అవుతుంది, మీకు సమాధానం అవుతుంది అంటున్నాడు. ఆదివారం ఆదిలోనే మనము వేరే పనులకు షిఫ్ట్ అయితే ఆ పని మనకు ఫలము రాదు, హెచ్చింపు పడదు, తప్పక కష్టాలు పాలవుతాం, అంటే ఆర్థిక ఇబ్బందుల పాలవుతాం. తద్వారా ఆర్థిక ఇబ్బందుల పాలవుతే రందులు మొదలవుతాయి, కుటుంబము పోషింపబడకుండా నలుగురికి మనము చేజాచి అక్కడ ఇక్కడ తీసుకొని ఇది ఫిలప్ చేయటానికి ఇంకో దగ్గర తీసుకొని ఇక్కడ అంతా ఏమైపోతాము, గాబర అయిపోతాం. పొట్ట కోసము కోటి విద్యల్లాగా తయారైపోతుంది. ఇక మొత్తం బతకాలే కదని చెప్పి కోటి విద్యలు నీవు నేర్చుకునే 10 మంది నేర్పించింది, 10 మంది చేసింది అదే ఇక 10 మందిలో నేను ఒక్కనని చెప్పి ఆ పాటలు పాడుతూ వెళ్తా. కానీ దేవుడి మాట ఎంత సులభమైనదండి, దేవుని మాట సులభమైనది. నువ్వు అంగీకరిస్తే, విశ్వసిస్తే, లోబడితే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారం ఎందుకు తెలుసా? మీకు నెమ్మది కలగటానికి, మిమ్మల్ని కలవరపరిచే ఏదైతే ఉన్నదో అది తొలగించటానికి. మీ ప్రవర్తనలో ఉన్న ఆ తొందరపాటు కావచ్చు, దేవుని సన్నిధిలో గడపలేని తనము కావచ్చు, దేవుడు చెప్పింది చేయలేని ఇది మనల్ని కలవరపరుస్తుంది. దేవుడు చెప్పింది ఎప్పుడు ఒక నెమ్మది ఇస్తుంది, చెప్పింది వినేది ఎప్పుడు నెమ్మది ఇస్తుంది, క్షేమం ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, మనకు మనశ్శాంతి కలిగించేది దేవుడు చెప్పిన మాట వింటే. ఆయన మాట వినకపోతే కలవరం అవుతుంది, మనశ్శాంతి పోగొట్టుకుంటాం, కలత చెందుతాం, చాలా మనస్తాపం అవుతుంది. అల్లలు చెప్పండి. రంది మొదలైపోయి రోగాల నొప్పులకు బొలుగులతో కష్టకాలము ఎదుర్కొంటాం. ఎదుగో ఇజ్రాయెల్ పిల్లలు అదే. ఇప్పుడు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని మొరపెడుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చి తన హస్తము చాపాడు, తన బాహు. ఎందుకు చాపాడు బాహు? కష్టకాలంలో ఇదిగో ఈ సహోదరుడు, ఇదిగో మా అక్క, మా చెల్లె, మా అన్న, మా వదినే, లేకపోతే మా చిన్నమ్మ, మా చిన్నాయన, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా మేనత్త, మేనకోడలు, ఇలాగ రకరకాల వీళ్ళు నాకు కష్టకాలంలో చేతందించారు. అంటే ఏమన్నట్టు? కాపాడిన ఆ ఊబి నుండి నన్ను కాపాడారు, ఆ శ్రమ నుండి కాపాడారు, ఆ భయంకరమైన శోధన నుండి నన్ను కాపాడు. దేవుడు తన హస్తము చాపాడు. తన ప్రజలు పడుతున్న ఇబ్బందులు బట్టి తన బాహు చాపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన బాహు చాపడం ఎందుకు తెలుసా అండి? విడిపించటానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన బాహుబలము చేత తన వారి దాస్యములను విడిపించటకు ఆయన బాహుబలము చాపాడు, తన బాహుబలము చేత విడిపించాడు. చదవండి నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం. మోషే ఆ ప్రజలతో ఇట్లా నేను, మీరు దాస్య గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మోషే ద్వారా ఏమంటున్నాడు?
మీరు దాస్య గృహములో, మీరు ఐగుప్తు దేశంలో పడుతున్న ఇబ్బంది నుండి మిమ్మల్ని నా బాహుబలం చేత విడిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశంలో వీళ్ళు దాస్య గృహం అంటే, దాస్యం అంటే ఏంటిది? దాసులుగా, అక్కడ ఎట్టి చాకిరిగా, పనివారుగా ఆ ఎట్టి పనులకు ఉన్నారనమాట. ఎట్టి పనులు అంటే మీకు తెలుసా? పనులు, బరువులు మోపించే వాళ్ళని ఎట్టి పనులు అంటారు. అలాగా మోపబడుతున్నారు వాళ్ళు. అలాగా ఆ దాస్యములో ఉన్న వారిని తన బాహుబలము చేత విడిపించాడు. ఆ విడిపించిన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగా ఇప్పుడు అదే సూత్రంగా సర్వలోకములో దేవుడు ఒక ఆలోచన చేసినట్టు. మూలవాక్యం చదవండి. ఇప్పుడు సురేంద్ర బ్రదర్ మూలవాక్యం చదువుతాడు. యెషయా 14వ అధ్యాయము 26వ వచనం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహు ఇదే. ప్రియ దేవులారా, ఈ వాక్యానికి ఇప్పుడు మనము సరైన పరిశుద్ధాత్మ చేత వాక్యము అర్థం చేసుకునే విధంగా విందా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు తన బాహుబలము చాపాడు, అంటే తన బాహు చాపాడు. ఇదే ఆలోచన ప్రపంచం అంతటికి చూపిస్తున్నాడంట. మీకు శాంపుల్గా ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎలా విడిపించానో ఇప్పుడు సర్వలోకమును గూర్చిన నా ఆలోచన ఇదే. వాళ్ళు దాసులుగా ఉన్నారు, దాస్యంగా ఉన్నారు, వాళ్ళని నా బాహుతోనే విడిపిస్తాను, నా బాహుబలము చేత విడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది ఎలాగా? అవును, ఇజ్రాయెల్ ప్రజల్లాగానే ఐగుప్త వాసుల్లాగా ఈ లోకమంతటా ఐగుప్త వాసులైతే ఇజ్రాయెల్ లాగా యథార్థ పరులు, భక్తి పరులు, నీతి పరులైన వాళ్ళు దాస్యంగా ఉన్నారు. ఎలాగా ఉన్నారు? మంచిగానే ఉన్నాం కదా. అంటే ఆదాము దేవుని మాట వదిలిపెట్టినప్పటి నుంచి వాళ్ళకేమొచ్చింది తెలుసా? పాపం అనే బానిస వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? పాపం ఎలా వచ్చింది? దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని మాట జీవం, దేవుని మాట సత్యం, దేవుని మాట నీతిని తొలగించిన వారందరూ పాపంలో పడిపోతున్నారు. అందుకోసమే ఉదయం సాయంత్రం ఎందుకు రమ్ముతున్నాం? మీరు నీతిగానే ఉండాలి. నీతి మాట మీరు కుడి ఎడమలకు మీరు పెడిచెమట పెడితే మళ్ళీ పాపము అనే దాసులుగా, పాపానికి దాసులు అయిపోతారు, పాపానికి దాస్యం అయిపోతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తే వినకపోవడమే పాపం అండి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నేరాలకు పెద్ద ఘోరాలకు నేరాలకు దారితీస్తుంది. కాబట్టి ఆదాము సంతతిలో ఉన్న ఈ లోకము, సర్వము లోకము పాపం అనే దాస్యములో ఉంది. ఈ లోకమంతా ఐగుప్తు దేశంతో పోలిస్తే ఈ పోలిక ద్వారా మనం గ్రహించాలి, సర్వలోకము గూర్చిన ఆలోచన ఏం తెలుసా? నా వాహు చాపి ఆ పాపదాస్యం నుంచి నేను విడిపించాలి ఈ జనులందరినీ అని దేవుని యొక్క ఆలోచన ఉంది. అది మీకు అర్థమైందని నేను నమ్ముచున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన బాహు చాపుతున్నాడు అందరిని విడిపించడానికి ఆ పాపం నుండి. మరి పాపంలో ఉంటే ఏమవుతుంది అంటే, పాపకు జీవితం ఏంటిది చెప్పండి? మరణము. ఆ మరణం నిత్య నాశనం అండి. శరీరానికి అందరికీ కామన్గా మరణం ఉంటుంది. దేవుని యేసుప్రభు నమ్మిన వారికి, నమ్మని వారికి అందరికీ, ఏ కులము ఏ మతం ఉన్నవారు, ఈ లోకంలో ఉన్న మానవ జాతి అందరికీ ఒక మరణం వచ్చింది. ఏ మరణం తెలుసా? సాతాను మాట ఆదాము మొదటి మానవుడు విన్నాడు. అతని శరీరములో మహిమ శరీరం పోయి ఆ నశించే శరీరం వచ్చేసింది. అంటే మరణం అనే గుణం వచ్చేసింది అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుండి మన మీద వాడు రుబాబు చేస్తున్నాడు సాతాను. మానవ జాతి మీద
మరణమనే బలముతో మనని బానిసలుగా చేసుకున్నాడు. అందుకోసం శరీర కోరికల ద్వారానే బ్రతుకుతున్నాం. ఎంత వాక్యం వినని శరీరము మనల్ని ప్రభావితం చేస్తే ఆ శరీరం యొక్క సుఖాలు, శరీరం యొక్క ఆలోచన, శరీరం యొక్క కోరికలతోనే వాక్యానికి బలహీనం చేసుకుంటున్నాం. ఏదో 1-2 వాక్యాలు అనుసరిస్తే మిగతాదంతా శరీర కోరికల ప్రభావంతోనే. ఇప్పుడు చూడు, మీరు డ్యూటీ వచ్చి చేసిరని చెప్పి ప్రార్థనకు పోతున్నారు, అలసిపోతున్నారు, కానీ మీకు ఆలోచన పోతుందా? పోదు. ఆ ఆలోచనతో నింపబడినది మాటలో వచ్చేస్తుంది. ఆ మాటలు నింపబడినది మెల్లమెల్ల చేతుల్లో అవిధేయత, ప్రార్థన పోతుంది, సావాసం పోతుంది, వ్యక్తిగత బైబిల్ చదవడం పోతుంది, ప్రార్థించడము. అందుకోసం అంటారు కదా, శరీరము అంటే ఆత్మసిద్ధమే కదా, శరీరము బలహీనత. ఎందుకంటే దేవుని కార్యాలకి బలహీనత చూపిస్తుంది. మిగతా అనవసరమైన కార్యాలు బలహీనత చూపెట్టదు. సెల్ ఫోన్ చూసేటప్పుడు కావచ్చు, టీవీ చూసేటప్పుడు కానీ, ముసలకు ముచ్చలు ఎవరైనా పెడితే కావచ్చు, మనకు మా శరీర కోరిక మనకు ఉడితే అంత మూలుగుతోనైనా మనం షాపింగ్ పోతాం, బయట తిరుగుతాం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర పోతాం, శుభకార్యాలు పోతాం. ప్రార్థన అంటేనే ఏదో ఒక సక్కులు, ఏదో ఒక కారణాలు, ఏదో ఒక బలహీనతలు తీసుకొస్తాం. కారణం ఏంటంటే శరీరము సహకరించదు. శరీరంలో వేరొక నియమం ఉంది, మరణ నియమం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మరణ నియమము అంటే సాతాను నుంచి ఎట్లా సంక్రమించింది లోకానికంటే మొదటి మానవుడు దేవుని మాట వినకుండా సాతాను వైపున డైవర్ట్ అయిపోయినప్పుడు వాని మాటతోనే ఆ పాప గుణం వచ్చిందనమాట. రక్తంలో ఉంది పాపం గుణం. కాబట్టి ఆ గుణముతో పుట్టిన మానవ జాతి అంత పాపం అనే గుణములో పడిపోయింది, రక్తములో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి బాహు అన్నాడు మొదటి మూలవాక్యం ద్వారా. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పినప్పుడు ఈ నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం చెప్పినప్పుడు, మీరు దాస్యం అనే కాడి కింద లేక ఆ దాస్యం అనే ఐగుప్తు నుంచే మిమ్మలను నా బాహుబలముతో మీరు విడిపించాను. అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి బలం ఏం నుంచి వచ్చిందంటే ఆ బలమే మరణం అన్నమాట. ఆ బలం అంటే ఆయన బాహుబలము మరణం జయించే విధంగా ఉందన్నమాట. ఆయన బాహుబలం అది ఆ మరణ పాత్ర, మరణ అధికారం నుంచి విడిపించడానికి ఆయన చాపిన ఆయన బాహు ఉత్త బాహు కాదు, బాహుబలముతో విడిపించాడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకోసమే ఆ బలవంతుడైన మరణము అధిపతి అయినటువంటి మానవ జాతిని అధికారంగా ఆ మరణ భయముతో, ఆ మరణ బలముతో ఇబ్బంది పడుతున్న వారిని, ఆ మరణము కన్నా బలం కలిగిన వాడిని విడిపించడానికి, వారి చేతుల నుంచి విడిపించడానికి ఆయన బాహుబలముతో మనల్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్టుగా, అదే సాదృశ్యం అలాంటి బలముతో మనల్ని కూడా విమోచించినట్టుగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మీద వాడు బలం కలిగి ఉన్నాడు. వాడు మరణమనే బలముతో మనల్ని పరిపాలిస్తున్నాడు. అందుకోసం ఐగుప్తు దేశంలో అన్ని తెగులు చూపిస్తూ, తన మహిమ చూపిస్తూ, అన్ని వాళ్ళ దేవతలకు, వాళ్ళ పద్ధతులకు అన్ని నేను నిజమైన దేవుడిని నిరూపించే విధంగా తన మహిమ చూపిస్తూ చివరిగా ప్రతి ఒక్క మొదటి సంతానం విమోచనకు ఒక నిరపరాధి అయిన అంటే లేకపోతే నిష్కలంకమైనటువంటి ఒక గొర్రె, తొలుసులు గొర్రెను వధించి వాళ్ళు విడిపించటకు ఒక పద్ధతి చూపించారు చూడు, అదే బాహుబలం అన్నమాట. ఆ బలముతో, ఎందుకంటే మరణముతోనే కదా వాడు కబ్జా చేసి ఫరో సైన్యము, మనుషులు, మరణము బలము కలిగిన వ్యక్తులు వారిని దాస్యంగా చేసుకున్నారు. కనుక ఆ మరణ భయం చూపించి మీరు బ్రతుకుతే పని చేస్తారు, లేకపోతే నా చేతులు చంపబడితే మీ ఇష్టానుసరం చేయనప్పుడు ఆ భయానికి కదా ఫరో నన్ను చంపేస్తాడనే భయానికి కదా ఇటు చేస్తున్నారు. ఆ బలము కలిగిన ఆ మరణమునకు విడిపించాడు దేవుడు, రక్తం ఇచ్చి వాళ్ళని విడిపించాడు. అందుకోసమే మీరు ప్రతి ఒక్క ఇంటిలో మీరు ఇజ్రాయెల్ ప్రజలారా మీ గుమ్మం ఎదుట ఒక గొర్రెను వధించి మీ ద్వారబంధలు పూయండి. ఆ బలము కలిగిన దూత అయినటువంటి బలం కలిగిన వాడు మీరు రాకుండా మీరు కాపాడబడతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
మనకి ఇంకా మంచిగా జరగాలంటే ప్రపంచానికి అంతటికీ లోకములో జనులందరిలో బలము కలిగిన మరణము అందరినీ దాస్యంగా చేసి, పాపంలో దాస్యంగా చేసి పరిపాలిస్తున్నాడు సాతాను. ఆ ఫరో ఐగుప్తు దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో ఈ లోకమంతటి సాతాను పరిపాలిస్తున్నాడు, మరణ భయం చూపించి. అది చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు ఆ రక్తమాంసాలు గలవారు గనుక ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వానిని. మరణం అనే బలము ఉన్నది ప్రతి మనిషిలో. అందుకోసం రక్తమాంసంలో మరణం అనే బలం ఉంది. దాన్ని బట్టి చాలా బాధపడుతున్నారు. మరణం అంటే భయం, రోగం వస్తే భయం, సమస్య వస్తే భయం. ఎందుకు? చచ్చిపోతానేమో, చచ్చిపోతే మరి అప్పుడప్పుడు చచ్చిపోతానే వస్తుంది కదా మనసు. అంటే చచ్చిపోతా అంటే ఈ సమస్యను విడుదల పొందుకుంటామని, చచ్చిపోతే ఒక నెమ్మది వస్తుందని ఆ చావు కోరుకుంటారు. ఇష్టం వచ్చినట్టుగా కోరుకోరు, ఇష్టమైనట్టుగా కోరుకోరు, ఇష్టమైందని కోరుకోరు. ఎందుకంటే ఈ సమస్య నుండి విడుదల పొందుకుంటారు. ఏంది ఇది? సచ్చితో బతుకుతున్న రోజు రద్దీతో, బాధతో, వేదనతో, సమస్యలతో, ఇబ్బందులతో బ్రతకడం ఎందుకు? చచ్చిపోతే దీని నుంచి బయటపడతా కదా అని. కానీ చచ్చిపోయిన తర్వాత శరీరానికి మరణం ఉంది. అసలు సిసలైనటువంటి ఆత్మకు రెండో మరణం ఏంటి తెలుసా? నరకము, నిత్య నాశనము. కాబట్టి ఏం చేస్తున్నాడు వీడు? మరణానికి గల బలము కలిగిన వ్యక్తి మానవ జాతిని పట్టి పీడిస్తున్నాడు. దేవుడు అందుకోసమే రక్త మాంసం కలిగిన ఈ పిల్లలు ఎలాగా కాపాడాలని అనాది నుంచి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మరణము కలిగిన బలం కలిగిన ఈ వ్యక్తిని జయించుటకు ఆయన రక్త మాంసం కలిగి వచ్చాడు. యేసయ్య రూపము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవండి. అనగా అపవాదిని మరణము ద్వారా చేత నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యము, చూడండి, దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంస చేత ఈ లోకానికి వచ్చి మరణం అనే బలమును తొలగించాడు సెలవు పైన. కాబట్టి మీరు పాప దాస్యం నుండి విడిపించటకు ఆయన సమర్థుడు. అందుకోసం ఆయన బాహుబలము చాపుచున్నాడు. ఆయన బాహుబలము చేత మీరు రక్షించటకు, వీళ్ళు విమోచటకు, కాపాడుటకు ఈ సర్వ లోకమును గూర్చిన ఆయన ఆలోచన ఇదే. ఏంటిది? వీళ్ళందరి మీద చాపబడిన నా బాహు ఇదే. ఆ బాహు ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తనని దేవుడికి ఆయన బాహు అన్నమాట. నా బాహు. యేసయ్య తన దేవుడికి, యెహోవా దేవుడికి బాహు ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాహు అయిన యేసయ్య దాస్యము, మరణము అధిపతి అయినటువంటి సాతాను యొక్క బలమును తొలగించుటకు మన మీద ఎదుగో ఆయన రక్తమాంసలుగా మనకు తరపున ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ, విమోచన పాపం నుండి. అయితే మనం ఇప్పుడు ఎందుకు ఈ వాక్యము తీసుకుంటున్నాం? ఆల్రెడీ యేసయ్యని నమ్ముకున్నాం కదా. అవును, మీరు యేసయ్యని నమ్ముకున్నారు, కానీ ఇంకా శరీరం నుండి విడుదల పొందుకోలే. శరీరం ఉన్నన్ని రోజులు మీకు మూలుగు తప్పదు, బాధలు తప్పదు. అయితే మీకు ఒక అవకాశము దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క శరీర కోరికల మీద జయం పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు, క్షేమం పొందుకుంటారు. అయితే మనకు ఉన్నది ఒక ఆశ. ఆత్మీయ మనసుతో దేవుళ్ళు గడపాలి, దేవుళ్ళు అది చేయాలి, ఇది చేయాలని ప్రణాళికలుగా రచించుకుంటాం. ఏదో ఒకటి 2, 3, 10 ఆలోచన చేస్తే ఒకటో రెండో నెరవేర్చుకుంటాం. మిగతా అన్ని శరీర కోరికలే మనం ప్రభావితమై బలహీనతగా అయిపోతున్నాం. మరలా దాస్యమైన కాడు కింద ఆ మరణం కలిగిన ఆ బలవంతుడి కిందికి, ఆ కాడు కిందికి, మరణాధిపతి అయినటువంటి ఆ బలవంతుడి కిందికి పోతున్నాం.
అయితే దేవుడు అంటున్నాడు, నా బాహుబలము చేత మళ్ళీ విడుదల పొందుకున్నట్టుకు ప్రతి ఆదివారము వస్తున్నాము. అందుకొరకే వారి కాడు కింద ఆ మరణాధిపతి నుండి ఆ బలము వాని కిందకి మళ్ళీ పోకుండా పోజాలకుండా నేను అడ్డుపడటకు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే పని పాట బంద్ చేసి దైవ సన్నిధికి రమ్మంటే, లేదు మాకు ఏసై నమ్ముకుంటే కాదు, దేవుడు చెప్పింది చేస్తేనే మనకు విడుదల ఉంటుంది, మనకు క్షేమం ఉంటుంది. దేవుని సమయం దొంగలించిన వాడు దరిద్రుడిగా అవుతాడు. మళ్ళీ మొదటి కంటే స్థితి కంటే దారుణమైన స్థితి అవుతుంది. హలో, క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉంటే దేవుడు ఉన్నాడని ఎంతమంది అయితే ఉన్నాడని వస్తున్నారు, వారందరూ వెతికిన వారికి అందరికీ ఫలము దయచేస్తారన్నాడు. మరి వెతకడానికి వస్తున్నామా? ఆయన కనుగొనే విధంగా వస్తున్నామా? ఆయన మాటలు వినే విధంగా వస్తున్నామా? వచ్చిన వారికి దేవుడు ఫలితం ఇస్తాడు. ఏ విషయంలో నీకు ఇబ్బంది ఉందో ఆ విషయం నుంచి విడిపించుతాడు. ఆ దాస్యం నుండి విడిపిస్తాడు. నా బాహుబలం చేత విడిపిస్తానని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బాహుబలమే నీకు నాకు అండగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. చేతునిస్తున్నాడు. నువ్వు ఓబిలో పడిపోయావు. ఈ వారములో నువ్వు చేస్తాననే దేవుని పనులు, దేవుని యొక్క కార్యాలు, దేవునితో అనుబంధం కలిగి ఉండాలని అనుకున్న కార్యాలను తలమూలకలు అయిపోయావా, తలకిందులు అయిపోయావా? రా బిడ్డ, నా హస్తము చాపుతాను, విడిపిస్తాను అంటే మనం హస్తము చాపితే మనం ఏమో పనులకు పోతున్నాం, ఊర్లకు పోతున్నాం, ఇక ఇష్టానుసారంగా పోతున్నాం. ఎట్లాగా దేవుడు కాపాడుతాడు? దేవుడు హస్తము చాపినప్పుడు నువ్వు కూడా చాపాలే కదా, చేతునివ్వాలి. అయ్యో ఆసరా ఇస్తున్నాడు దేవుడు. ఆయన హస్తం చాపినప్పుడు నేను కూడా నా హస్తం కలిపితే ఆయన అక్కడి నుంచి లేవనెత్తుతాడు కదా. నా స్థితి నుంచి, నా అవిధేయత నుంచి, నా మూర్ఖత్వం నుంచి, నా ఫలిత నుండి, నా కష్టాల నుండి, నా నష్టాల నుండి, నా శోధల నుండి, నా దుష్టత్వం నుండి అని విశ్వాసం కలిగి ఉండాలి కదా. మరి మనం పడలేకపోతే ఫలం వస్తుందా? నాకు వేరుగా మీరు ఫలించాలంటున్నాడు. నిజంగా దేవుని సమయం దొంగలించిన వాడు బాగుపడరండి. ఎవ్వరు బాగుపడరు. నేనైనా మీరైనా భక్తులైనా దేవుని మాట విని లోబడిన వారు అబ్రహాం ఎలా దీవించబడ్డాడు. అందుకోసం అబ్రహాం భక్తుల గురించి తెలుసుకోవడము మన ధన్యకరం. అలానే ఇస్సాకు, అలానే యాకోబు, అలానే యోసేపు, ఇలా భక్తుల గురించి ఎందుకు రాయబడ్డది? ఈ భక్తిలో వాళ్ళు నడిచినప్పుడు ఇంతగా దీవించబడ్డారు. వారి కుటుంబానికి కాదు, వారి జీవితం, వ్యక్తిగత జీవితానికి కాదు, వారి కుటుంబానికి, దేశానికి ఇలా దీవించబడ్డారు. అనేకులకు విశ్వానికి ఇలా ఆదర్శంగా నిలబడ్డారు అని మనం వింటున్నాం. కథలుగా వింటున్నాము, ఇంకోళ్ళకి చెప్పడానికి ఉంది కానీ అనుభవంలోనికి తీసుకుంటున్నాం. ఎండి ముఖంలాగా తయారవుతుంది. ఈ కడవరి దినాల్లో చాలా పాప దినాలు వచ్చేస్తున్నాయండి. ఎవరు అనరు, దయాదాక్షిణ్యం పోతుంది. నువ్వే నీకంటే ఎక్కువ కష్టం నేను పడుతున్నాని చెప్పి ఎవరు కష్టం వాళ్ళు చెప్పి అయ్యో అంటున్నారా? నువ్వే కదా, నీ కష్టం నా కష్టం చూడండి. వాళ్ళకి తిరిగి వాళ్ళ కష్టాలు చెప్తే ఇప్పుడు ఎవరు అయ్యో అంటే ఎవరు లేరు. ఒకప్పుడు ఆ మాట అనేవాళ్ళు, అయ్యో నీ కష్టమా? అవును నీ కష్టము, నీవు అట్లా నిజం కష్టాలు అయినప్పుడు ఇట్లానే ఉంటుందని చెప్పి వారు కష్టం చెప్తే ఒకరికొకరు ఓదార్చుకునే విధంగా ఉండేది. ఇప్పుడు ఒకరి మించిన ఒకరు కష్టాలు చెప్పుకుంటారు కానీ ఓదార్చటాలు ఎవరు లేకుండా పోతున్నారు. బలపరచడానికి లేదు. ఇంకా లోపల కష్టమంతనే ఇట్లా ఉన్నావు, కష్టం రాకపోతే ఇంక ఎట్లా అయిపోతావు అని ఇంకా నష్టమే కోరుకుంటారు. కానీ కష్టాల నుంచి విడిపించిపోగా మనం నష్టాలు పాలు చేసే విధంగానే అసూయ, ద్వేషము, వ్యతిరేక భావజాలం ఉంది మన మీద. కాబట్టి ఓర్వజాలని విధంగా ప్రియజనులారా, దేవుడికి సాయం చేయుటకు సర్వలోక జనుల గురించిన ఒక ఆలోచన ఏం తెలుసా? వీళ్ళందరి మీద తన బాహు చాపాలి. చాపినప్పుడు మీరు రక్షణలోనికి వచ్చి ప్రభు సన్నిధికి వస్తున్నారు. కానీ మీరు శరీరం నుంచి విడుదల పొందేంత వరకు దేవుని మాటలు లోబడాల్సిందే. ఆ మాటకు మీకు జయం కలగటానికి ఉంది. అయితే ఆ మాట నిలకడగా మనం ఉండం కాబట్టి ఆదివారం సిద్ధపరిచేయడం, వారానికి ముందు రోజున నా దగ్గరికి వస్తే నేను పరిశుద్ధపరుస్తాను, బలపరుస్తాను. ఆ మరణం అనే బలం కలిగిన వాడిని జయింపజేస్తాను. నా దగ్గరికి రా, నేను పరిశుద్ధపరచడమే కాకుండా వారం సరిపడంతకు నీకు తోడుగా ఉంటాను. నీకు ప్రార్థించే విధంగా, ఉదయం సాయంత్రం ప్రార్థించే విధంగా, ప్రేరేపణ కలిగే విధంగా
నాతో అనుబంధం కోరుకునే మనసు కలిగించే విధంగా నేను నడిపిస్తాను బిడ్డ, నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ, నిన్ను దర్శిస్తాను బిడ్డ. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నా దానిలో నీకు జయము కలగజేస్తాను, ఫలింపజేస్తాను, నీ రకరకాల అభివృద్ధి పరుస్తానని ఎంత చెబుతున్నా మనం వినిపించుకోకపోవడము సాతాను కుట్ర. తెలుసా? నువ్వు ఎంత చెబుతున్నట్లో శంఖ ఊదినట్టుగా చేసుకో, పర్వాలేదా? లోకమంతా ఎట్లున్నారు? ఈ దేవుడు వాక్యం అట, దేవుడితో సహవాసం అట, దేవుడని తొక్కతోలని ఇది దీని మీద అశ్రద్ధ కలగజేసేదే సాతాను శోధన, వాడి ప్రేరేపణ. నువ్వు శరీరం చెప్పినట్టుగా వినిపించే విధంగా చేస్తున్నాడు. శరీరం తాత్కాలికం, ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో పాలయ్యే ఆ మాట వినద్దా. శరీరం కోరిక ప్రకారం వినద్దాం. శరీరం అనిపించిన విధంగా నువ్వు స్పందిస్తే నీ కొంపలు ఆడకపోతుంది. నీ ఆత్మ అంతరంగ పరిస్థితి చెప్పింది వింటే మీరు బాగుపడతారు, సుఖపడతారు, క్షేమం. హల్లెలూయా. ఈ శరీరము తాత్కాలికమైనదే, ఇన్స్టంట్గానే ఉంటుంది, తర్వాత మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. భక్తి నిదానంగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ నిదానం ఓపిక లేదు. ఈరోజే భక్తి చేస్తే కథ తాగినోళ్ళలాగా, తాగిపోతున్న కుటుంబాలు ఏముంటాయంటే ఈరోజు తాగలేదు, అబ్బా ఈరోజు తాగలేదు, ఎప్పటికీ ఇలా తాగుతలేనని చెప్తాం ఇతరులకు. అలా అలవాటు అయిపోతారు భార్యలు, భర్తలు, పిల్లలు అందరు. ఒకరోజు భక్తి చేయగానే మస్తు భక్తిలో అని చెప్తాం, అది ఎప్పటికీ. మళ్ళీ మిగతా రోజులు కథం భక్తినిత కలిగే విధంగా ఉన్న ఈ ఒకరోజు భక్తే గొప్పగా అందరికి చెప్తాం. నిలకడగా ఉండాలి భక్తి అంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిలకడలేని తత్వాన్ని బట్టే మనకు శోధనలు, కష్టాలు మొదలవుతున్నాయి. ప్రియమైనరా, రానున్న కాలంలో మనకున్న ఆస్తిని బట్టి, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి సౌలతను బట్టి భక్తి చేసి ఉండదు. ఇప్పుడు చలామణి అవుతుంది. రేపు కష్టకాలం, ఎవరికి ఎవరు ఉండరు. యేసయ్య వాక్యాన్ని బట్టే, సత్యాన్ని బట్టే, న్యాయాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, వాత్సల్యం బట్టే అనుభవపూర్వకంగా నువ్వు భక్తిలో నడిపించబడాలి. నాకు ఇది ఉంది, ఇది సౌలభ్యం లేకుండా పోతుంది రానున్న కాలంలో. అర్థమవుతుందా? హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి భావపడతానని చెప్పి లోకంలో ఉన్న వారందరూ ఎక్కువగా తక్కువ చూపబడినటువంటి కులములో ఉన్నవారు, వివక్ష చూపబడుతున్నవారు, మరి ఘోరంగా చూపబడుతున్నవారు యేసయ్యని నమ్ముకుంటేనే మేము మనిషికి గుర్తెరుగుతామేమో, మనిషికి చూపబడుతున్నామో అంటే యేసయ్యని నమ్మిన చాలామంది ఏం చేస్తున్నారు? వీళ్ళు యేసయ్యని నమ్ముకొని మంచి నెమ్మది ఉంటున్నారా అని చెప్పి ఉన్న రిజర్వేషన్ తీసేస్తున్నారు. బతకనిస్తలేరండి. హలో, మీరు ఎట్లా? ఎందుకంటే మీరు ఎప్పటికీ మా చెప్పు చాతల్లో ఉంచాలి, దాసులుగా, మీరు బానిసలుగా ఉండాలి. అందుకోసం ఇజ్రాయెల్ ప్రజలను ఎలా విడిపించాడో బానిసలుగా ఉన్న ప్రజలను విడిపిస్తున్నాడు. అయితే గవర్నమెంట్ ద్వారా లోకరీతిగా గవర్నమెంట్ తప్పేలేదు, దుష్టుడు గవర్నమెంట్ నుంచి మనుషుల నుంచి ఇలాగా వివక్ష చూపిస్తూ, వ్యత్యాసం చూపిస్తూ మానవ జాతినంతా కలిబిలి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రభు నమ్ముకున్న వారికి. హలో, కాబట్టి దేవుని మాట వినండి. అపాయకరమైన పరిస్థితులు వచ్చేసినాయి. మనం పోరాడుతూనే మనకు వివక్ష కలుగుతున్నప్పుడు మన యొక్క హక్కులను మరి సాధించుకోవటానికి కృషి చేస్తూనే భక్తి చేయాలి. భక్తి చేయకపోతే చాలా కష్టం. ఈ లోకరీతిగా మన శరీర జీవితం ప్రకారంగా దుష్టుడి ప్రభావంతో మనం సతమతం అవుతాం, నరకపాలు అవుతాం. పోనీ ఈ కష్టాల పాలైనా మన సుఖమైన దక్కిందని లేదు, మళ్ళీ నరకపాలు అవుతాం. హల్లెలూయా. మనిషిగా చూడని సమాజం కోసం. ఎందుకండి సమాజంలో నలుగురిలాగా ఎందుకు బ్రతకాలి మనం? అన్యాయం, అక్రమమో, వ్యతిరేకమో, దేవుని నమ్ముకుంటే గౌరవంగా బ్రతికేటువంటి నీకు ఒక రూపం వచ్చినప్పుడు ఆ రూపాన్ని ఇంకా ప్రభావితం చేసుకునే విధంగా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి తప్ప మాటికి భక్తినితో కలగడం ఎందుకు? అది మన మూర్ఖత్వం కాకపోతే. అందుకోసమే ఆదివారం రమ్మనేది ఎందుకంటే నేను బాగు చేయటానికి.
నేను ఎట్లయితే నేను చిన్న చూపు చూసడానికి, నేను అవమానకరంగా చూసడానికి, నేను అవహేళన చేయడానికి, నేను అపహాసం చేయడానికి, ఎగతాళి చేసిన వారికి తలగా నిలబెట్టడానికి. ఇంకా మనము ఏం చేస్తున్నాం? ఇంకా మన తలగా ఎందుకు ఉండాలి? తొకగానే తయారవుతుంది. పైవారిని ఉండటానికి దేవుడు సహాయం చేయటకు, ఇష్టపడటకు రమ్మంటున్నాడు. సమాజంలో గౌరవంగా నిలబెడతాడు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని గొప్పగా పరిశుద్ధులుగా నిలబెడతాడండి. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? ఆయన ఆలోచన సర్వలోకానికి అదే ఆలోచన. అదే ఎవరైనా బాధింపబడుతుండే, ఇబ్బంది పడుతుండే నా చేయించి మనం కాపాడుతాను, పైకి లేవనెత్తుతాను. హల్లెలూయా. నాశకరమైన గుంట, జగడగడ దొంగ ఊబిలో పడిన వాడిని నేను పైకి లేవనెత్తుతాను. నా చేయి చాపి పైకి లేవనెత్తుతాను. ఆయన చేయితో ఇస్తాను. తన బాహు చాపుతున్నాడండి సర్వలోకానికి, జనులందరి మీద తన చేతి ఎందుకు అంటే విడిపించడానికి, పాపం నుండి, దాస్యం నుండి, ఆ మరణమైన బలం గలవాడిని ఆ అధికారం నుండి విడిపించడానికి ఆయన చేయి చాపుచున్నాడు. అందుకోసం ఆయన బాహుబలం. ఏం బలం? ఆ మరణము కలిగిన ఆ బలవంతుని రక్తమావులతో చంపేశాడు, సిలువలో చంపేశాడు. అందుకోసమే నా బాహుబలముతో నేను దాస్యమును విడిపించాను అంటున్నాడు. అందుకోసం బలం ఏంటంటే ఆ చావు మీద బలం ఉన్న వ్యక్తి, మరణమైన బలం కలిగిన వ్యక్తిని ఆ అపవాదాన్ని విడిపించడానికి ఆయన మరణము ద్వారా నేను విడిపించాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనని కాపాడుటకు మనకు రావాల్సిన ఆ శిక్ష, ఆ బలం కలిగిన మరణము తన మీద వేసుకొని ఆ దాసుని విడిపించాడండి. అందుకోసం తన బాహుబలముతో మీరు విడిపిస్తారు. ఒక సినిమాను బాహుబలి అనే సినిమా చూస్తే అది కథ, కల్పిత కథ. కానీ దానిలో ఒక మీనింగ్ ఏంటంటే, ఒక బాహుబలి అనే వ్యక్తి తన ప్రజలను, తన సామ్రాజ్యం విడిపిస్తాడు యుద్ధం చేసి. కానీ ఈ యుద్ధము రక్తమాంస అంటే ఈ యుద్ధము కత్తుల కటాలతో కాదు, తన రక్తమాంసలు కలిగినటువంటి పిల్లలను మళ్ళీ రక్తమాంసలతోనే అవతరించి ఆ యొక్క మరణము బలము కలిగిన వ్యక్తి, ఆ అధికారిని తన బలియాగం ద్వారా, తన రక్తమాహుల ద్వారా మన పాపశాపం తన మీద వేసుకొని మనం విడిపించాడు. కాబట్టి ప్రతి ఆదివారము ఈ విడుదల పొందుకున్నాము, కానీ అలవాట్లు విడుదల పొందుకోలే. అలవాట్లు ఇంకా ఉన్నాయి. శరీర అలవాట్లు. ఏం అలవాట్లు? బద్దకిచ్చే అలవాట్లు, సోబడితనం అలవాట్లు, నిద్రపోతానం, తిండిపోతానం, సోబడిపోతానం. మిగతా అన్ని ఎండలో పోవమంటే పోతాం పని చేయటానికి, కానీ ప్రార్థన చేయమంటే చేయం. అది రోగం అనమాట మనకు. రాత్రి అంతా పని చేయమంటే చేస్తాం, ఎందుకంటే 4 పైలతే కావచ్చు. అదే రాత్రి అంతా ప్రార్థన చేయమంటే చేస్తామా? వాకింగ్ చదవమంటే చదువుతామా? చదవా, బతికిస్తాం. మనసులో మంచిగా హుషారు ఉంటుంది, చేయాలి. కానీ శరీరము సహకరించింది. ఎందుకు గంట సేపు 2 గంటలు కింద కూర్చోమంటే ఎంత ఇబ్బంది పడతాం. 3 గంటలు తట్టుకోలేదు. ఎందుకంటే శరీరము సహకరించి దీని కార్యాలకు. ఈ శరీరము ఆధారం చేసుకుని సాతాను మరణము కలిగిన బలవంతుడు ఏం చేసి తెలుసా? మళ్ళీ మరణము బలం కలిగిన వాడు ఆ అధికారము ద్వారా మళ్ళీ నీ మీద నిన్ను లోబర్చుకునే పట్టు సాధించటానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. అందుకోసమే ఆదివారం రమ్మనేది, ఆ పట్టు విడుదల ఇవ్వటానికి, మళ్ళీ వాడిని మన మీద పట్టు రాకుండా చేయటానికి. ఆదివారం రమ్మంటే మనకు పని ఉంది, వాళ్ళు రాలే వీళ్ళు రాలే, అందుకోసం చేస్తున్నాను. మంచిగా వస్తుంది, ఏమి ప్రవర్తిస్తూ అదే ఫలం వస్తుంది చెప్తున్నాను. కానీ దేవుడు దయమయుడు, కనికర సంపన్నుడు కాబట్టి విడిపించడానికి ఇష్టపడతాడు. మరి ఆయన కనికరం ఉన్నంత వరకు మీరు మీ చేతల్లో మీ ఆగడాలు సహించడం భరించడం ఉంటుంది. ఆయన కనుక కఠినమైతే మీరు ఎంత ఏడ్చినా, మీరెంత గోజాడినా వినాడు. ఏషావు అంతకుముందు మూర్ఖంగా ప్రవర్తించాడు, పనే అన్నాడు. తర్వాత ఆ ఆశీర్వాదం పోయి ఇంకొకరికి పోయింది. తన సహోదరుడికి పోయినప్పుడు తను ఆ గొప్పతనము చూసిండనమాట. అదే ఆ ఆశీర్వాదం గొప్పది కదా, జ్యేష్ఠత్వము, ఆ రక్షణ ఫలము అనుకొని తర్వాత మారు మనసు కోసము ఎంత ప్రయత్నం చేసి దొరికిందా? దొరకలే. ఒక కాల పరిమితం ఉంది ప్రతి ఒక్కరికి. చూసి ఒకరోజు అది మొత్తానికే తీసేస్తాడా?
ఆ వాతావరణం తీసేస్తాడు. అప్పుడు నువ్వు ఎంత గోజాడినా, ఎంత ప్రాధేయపడ్డా, ఎంత ప్రయాసపడ్డా దొరకదు రక్షణ. మారుమనసు పోటు కలగదు. ఎంత దుఃఖించినా మారుమనసు అవకాశము లేకపోయిందట యోసేపు. ఎవరికి? ఏశావుకు. ఏశావుకు. హల్లెలూయా. దేవుడు విలువ తెలుస్తలేదు. అందుకోసం అంటారు, నా విలువ తెలియదురా, రేపు నేను చచ్చిపోతే వెళ్తుందిరా అంటారు అమ్మ నాన్న పిల్లల పట్ల. నేను ఎంత చేసినా, నువ్వు అయ్యో చేసిన అమ్మ చేస్తుందనేది గ్రహిస్తలేవు కదా, రేపు నీ లేనిది లోటు తెలుస్తుందిరా అంటారు. దేవుడు కూడా రేపు నీ లేని తోడు నీకు తెలుస్తుంది బిడ్డ. నేను తోడుగా ఉండి ఎప్పుడు పాస్టర్ ద్వారా, భక్తుల ద్వారా తెలియజేస్తే మీకు అర్థమవుతలేదు. ఆవలింతలే అట్లనే ఊకే అట్లనే సోది చెప్తాడు పాస్టర్, ఊకే అట్లనే చెప్తాడు, ఆయన పని ఇదే కదా అని చెప్పి నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, మూర్ఖంగా తీసుకుంటాం. రేపు ఈ పాస్టర్ ఇలాంటి వాళ్ళు అభిషక్తులు మనకు కనబడకపోవో, ఈ సామర్థ్యం దొరకకపోగా, ఈ అవకాశం లేకపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది చాలా పని ఉన్నదని, అది ఉందని, ఇది ఉందని మూర్ఖత్వం చేశాను. సామర్థ్యం లేదు, అలాంటి పాస్టర్ కనబడతలేరు, అసలు ఆ వాతావరణమే లేకుండా అయిపోయింది, ఎంత దౌర్భాగ్యుడు అని ఇప్పుడు రాత్రి పగలంతా ఏడ్చి తూడ్చి అయ్యా నాకంటే కనబడడు దేవుడు, వినబడడు దేవుడు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు. హల్లెలూయా. దీన్ని బట్టే చెరువు పోయిన తర్వాత, చెరువు వెనకపోయిన తర్వాత ఏమంటారు? ఏంది అదే? నా బిడ్డలే సామెతలు కూడా చెరువు శరణకపోతే లాభం లేదు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఇది బాగుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే చెరువు ఉన్నప్పుడే వ్యవసాయం చేయాలి. చెరువు వెనకకు పోయిన తర్వాత వ్యవసాయం చేస్తే లాభం ఉంది. అట్లనే అదే సామెతంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేవు. చేతులు ఉన్నప్పుడే మంచి పని చేయాలి. చేతులు ఉడికిన తర్వాత ఇక నువ్వు ఆకులు పట్టుకుని ఆకడ అలుముని పట్టుకుని ఏం పని చేయలేదు. అందుకోసమే నేరన సమయం ఉండగానే భక్తిలో ముందుకు సాగండి. అవకాశం ఉన్నప్పుడే మీ ఇంట్లోకి వస్తున్నాడు దేవుడు, మీ దగ్గరకు వస్తున్నాడు దేవుడు, మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. పని కట్టుకుని ఒక పాస్టర్ వస్తున్నాడు, అయినా మనం చెవి ఒకపోతే ఇక ఎవరు కాపాడుతుంది చెప్పండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక తన దక్షిణాస్తం ద్వారా నందరినీ ఆదుకుంటాడు, తన బాహుబలము చేత మన నందరినీ విడిపిస్తాడు. చివరి వాక్యంగా చదువుకొని ముగించుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చిరగొట్టెను. దక్షిణాస్తం అంటే కుడి చెయ్యి. యెహోవా కుడి పార్శ్వమున ఆసుడాయను. దేవుడు తండ్రి దేవుని దగ్గర ఎక్కడ కూర్చున్నాడో చెప్పండి? యేసయ్య కుడి పార్శ్వం. కుడి అంటే ఏంటిది? దక్షిణాస్తం. దక్షిణాస్తం ఏంటిది? రైట్ హ్యాండ్. మన సూర్యాస్తానికి సూర్యోదయానికి మనం చేతులు చాపితే ఏ దిక్కు వస్తుంది? దక్షిణ దిక్కు వస్తుంది, రైట్ హ్యాండ్. కుడి చేయి అందుకు దక్షిణాస్తం అన్నాడు. ఆ దక్షిణాస్త బలము చేత ఆదుకున్నాను. ఆ దక్షిణాస్తమే ఆ సాతాను యొక్క బలం, దక్షిణాస్తమే బలం పొందుకుని సాతానును చితకదొక్కెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవులారా, తన దక్షిణాస్తము ఆయన యేసయ్య దగ్గరికి ఆశ్రయం పొందాలి. ఎందుకంటే మనల్ని కాపాడుతాడు. ఆ మరణము బలం కలిగిన వాడి చేత నుండి, మన చెర నుండి కాపాడుతాడు, విడిపిస్తాడు, మనకు క్షమిస్తాడు, ఆ రక్తం ద్వారా మనల్ని కప్పుతాడు. తన బాహుబలం చేత మనల్ని ఆదుకొని మనం విడిపించి మళ్ళీ క్షేమకరంగా నడిపిస్తాడు.
కాబట్టి మనం ఇదివరకున్న ఈ వారంలో ఉన్నటువంటి భక్తినేతను అది కొనసాగించబడద్దు. కొనసాగితే మెల్లమెల్ల అది పట్టొస్తుంది. ఆ మరణము అధికారైనటువంటి ఆ వానికి మన మీద బలం వస్తుంది అన్నమాట. ఆ భయం మళ్ళీ మరణ బలముతో మనల్ని వేధిస్తాడు, వేంగా తింటాడు, కాల్చుక తింటాడండి. మళ్ళీ మనల్ని ఘోరంగా శరీర కోరికలతో మన మీద మాని బలం వచ్చేసి వాని అధికారముతో మనల్ని మళ్ళీ నశించి నాశనంలో నడిపిస్తాడు. కాబట్టి ఆదివారం వచ్చేది. హల్లెలూయా. ఆయన బాహుబలము చేత మనము రక్షణ పొందుకొని మళ్ళీ మన క్షమాపణ పొందుకొని ఆయన శరీరంలో ఆయన రక్తలు పాలు పొందుతాడు, బలం పొందడానికి, శక్తి పొందడానికి, జీవం పొందడానికి, మన కార్యాలు మన మీద ప్రభావితం కలగకుండా తుత్తలుగా చేయబడటానికి. హల్లెలూయా. అందుకోసం క్షమాపణ పొందాలి. తండ్రి, అవును కదా ప్రభువా, నీ బాహుబలము చేత నువ్వు సిలువకి ఎక్కావు. మరణము బలము కలిగిన అధికారిని, రక్తమాంసలు కలిగిన పిల్లల కోసము నువ్వు మళ్ళీ రక్తమాంసలు కలిగిన శరీరధారిగా అవతరించి ఆ మరణం కలిగిన బలం కలిగిన వాడిని నువ్వు జయించావు నీ రక్తమాంసల ద్వారా. కాబట్టి నీ రక్తమాంసల ద్వారా నన్ను క్షమించి నీ జీవంలో మనల్ని నిలబెట్టి నన్ను స్థిరపరచు, నీ బిడ్డలుగా మనం కొనసాగింపచేయమని ప్రార్థన ద్వారా సరళజొచ్చటానికి వచ్చాము. అలాంటి వారిని తన బాహు ద్వారా కాపాడి మళ్ళీ తన కృపలో నడిపిస్తాడు. అందుకోసమే ఇందాక సురేంద్ర బ్రదర్ మూలవాక్యం చదివాడు కదా, ఏమని? నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనములో దాస్య గృహము నుండి వీళ్ళను విడిపించిన ఆ విమోచనను, లేక వీళ్ళను నా బాహుబలముతో వీళ్ళను విడిపించాను కదా ఐగుప్తు దేశం, అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకార్థం చేసుకోమన్నాడు. ప్రతి ఏటేటా చేయమన్నాడు. కానీ మనం ఇప్పుడు దేవుడు ఏమంటున్నది? ప్రతి ఆదివారము ప్రభుబల కార్యక్రమము ముందట చేయమంటున్నాడు. జ్ఞాపకం చేసుకో, నా బాహుబలముతోనే దాస్యం నుండి, ఏ దాస్యమో ఎట్టి చాకిరి, మనం ఇప్పుడు పాపం అనే దాస్యములో మళ్ళీ చిక్కకుండా కాపాడటకు మనం చాలా చిక్కి వచ్చినాం కదండి. చేయమని చేయకుండా వచ్చేసినాం. దిల్దారుగా మనం తినటానికే దేవుని నమ్ముకున్నాం అన్నట్టుగా జీవిస్తున్నాం. మనం సువార్త భారం లేదు, నశించిపోయే వారి కోసం భారం లేదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం భారం లేదు. మామూలుగా ప్రార్థనకే చచ్చిపోతున్నాం. ఉదయకాలం రావడం, నిద్రొస్తుంది, మాకు మెలకు వస్తలేదు, అలసిపోయాము, సెల్ ఫోన్ మోగలేదు, అలారం మోగలేదు, అన్ని సక్కులు చెప్పి సాయంత్రం మళ్ళీ రావట్లేదు. డ్యూటీ చేసే వాళ్ళకి డ్యూటీ కానీ టైం అవుతుంది అంటున్నారు, పని చేసే వాళ్ళకు అక్కడ పని కానీ ఆలస్యమైంది అంటున్నారు. ఏదో ఒక నెపముతో మనము అంటే ఏమైంది, చిక్కిపోతున్నాం. వచ్చిన కాన్సన్ట్రేషన్ పెడతలేం, దీని వాక్యం మీద శ్రద్ధ పెడతలేం. అంత నామకార్థం అయిపోతున్నప్పుడు ఎలాగా మరణం కలిగిన ఆ బలవంతుని మీద ఎలా జయం పొందుకుంటామండి? హల్లెలూయా. అందుకని బైబిల్ చదవాలి, ప్రార్థనలో గడపాలి, పాట పాడుతూ దేవుని గడపరచాలి, వారికి ఒక్కసారైనా ఉపవాసం చేయాలి. చేస్తున్నారా? పాస్టర్ ఫ్యామిలీ చేస్తుందండి. ఆమె చేస్తారంటే మీకు ఇల్లా పొల్లా పాస్టర్, మీ బతకడానికి కష్టం కదా. పిల్లలు అవుతారు, మీరు అవుతారు, చదువు సంధ్య లేదు, అనారోగ్యం లేదు, అంత పీలబడి ఉన్నారు, చూపటానికి సరిగా ఉన్నారా? అట్లనా? ఏందండి ఇవన్నీ చెప్పినప్పుడు మీకు కొట్టుకోవాలి. ఎన్ని ఉన్నా ఆ దేవుడు మన కోసము తన బాహుబలం ద్వారా పాపమని నుండి విడిపించాడు చూడు. ఆ విడుదల పొందిన మనము నిత్య జీవం కోసము ప్రతప్పులతో ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. ఆయన క్షేమంకరంగా ఉన్న దేవుడు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు. ఆ బాహు తప్ప మనకి ఎక్కడ ఆశ్రయదుర్గమో ఆయన దగ్గర అలా గడుపుతూ ఉంటే మన మీద ఆయన ప్రేమ పెరుగుతుంది, మన మీద ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగి మనల్ని ఆదుకుంటాడు, కంటికి రెప్పలా కాపాడుతాడు. మొన్న మేము ఆశ్రమ నేను ఆదిలాబాద్ వైపుకు పోయాం, అంటే మంచిర్యాల వైపు పోయాం. ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అయిపోయింది కదా. అది పోయి ఉదికే పనులు మధ్యాహ్నం వాళ్ళు ఎంత బలవంతంగా చేసినా వద్దన్నా కూడా వాళ్ళు పిలిచారు. అక్కడ ఉన్న సిస్టర్స్ ఫ్యామిలీస్ భోజనం చేసి ప్రార్థనలు గడపడం, మళ్ళీ సాయంత్రం మా పనిలో మళ్ళీ తిరిగి మేము జగిత్యాలకు వచ్చి అట్లా 3 రోజులు వాళ్ళు ఉండమన్నారు. పాస్టర్ ఉండండి మేము ఉన్నా కూడా మమ్మల్ని మా సహాయం కోరుతలేరు, మాకు చెప్పండి మేము చేస్తాం.
అయ్యా బాబు మీరు చెప్తే చేస్తారు. ముగ్గురిది డేట్ ఆఫ్ బర్త్ ఒక్క అక్షరం ఏందైనా మళ్ళీ మీ మీద బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఎక్కడ ఈ సేవలో కానీ ఆర్టీఓలో కానీ మండల ఆఫీస్లో కానీ కూర్చోమంటారు, గంటలు చేస్తారు. మనలాగా ఎంతోమంది వస్తారు కదా, ఉంటారా వీళ్ళు? చెప్పండి. నేను అట్లాగా నా వల్ల కాదు కాబట్టే నేను ఇంకోళ్ళకి పెడతానండి. సాధ్యమైనంతకు నా భాగస్వామి పాశ్రమంగా నేను కానీ సాధ్యమైనంత వరకు మనమే పోరాడాలి. మనతో కాదు ఇక అన్నప్పుడు అప్పుడు సురేంద్ర బ్రదర్ లాంటి వాళ్ళు, లేకపోతే శారద సిస్టర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా బాల సిస్టర్ లాంటి అప్పు చెప్పినా కొంచెము ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా వీరి లెవెల్గా దొరబాబుల్లాగా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తే అది మంచిది, న్యాయం, దేవుడు చూస్తుడు కదా. అది నా పాలసీ, మా పాలసీ ప్రతిదీ. ఎందుకంటే ఇంకా ఇంకోటి, మీకు అప్పచెప్పే కంటే దేవుడు మాకు అప్పచెప్పిన ఏదైతే ఉన్నదో అది ప్రార్థనపూర్వకంగానే సులభతరం అవుతుంది. ఒకవేళ అధికారపూర్వకంగా కలిసి వాళ్ళు అదే డిపార్ట్మెంట్ కనుక, అదాలత్ డిపార్ట్మెంట్ సురేంద్ర బ్రదర్ మంజుల సిస్టర్ కనుక ఆ పని ఉందనుకో, మేము ఎంత చేసినా దరిదాపులు రాణిస్తలేరు ఆఫీసర్లు. అయ్యో వీళ్ళు అదే డిపార్ట్మెంట్ కదా అని చెప్పి మేము ప్రార్థనపూర్వకంగా అప్పచెప్తాం, ప్రార్థన చేస్తాం, దాన్ని వాళ్ళ ప్రయత్నంలో వచ్చాయి ఇట్లా. కానీ ఈసారి అద్భుతం దేవుడు చేస్తాం. మా మాట తీరు, మా వైఖరి చూసి దేవుని బిడ్డలా ఓహో అందుకోసం ఇలా మాట్లాడుతారు అలా ఇలాగా అని వాళ్ళే మన కూర్చుని పెట్టి మన ఫేవర్గా చేశారు. అంతమందిలో ఉన్న గంట సమయం అయినా అంత సమయం మనం కేటాయించడం. నిజంగా మీకు కాలం కలిసి వచ్చింది సార్, మీరు అక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మీకు దొరకము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో విఆర్ఓ కానీ మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ధాన్యం అంతా ఆ యొక్క పొలంలో ఉంది, ఎక్కడ శలకలో ఉంది, అంటే కళ్ళములో ఉంది. ఆ ధాన్యం మంది సేకరించకపోతే చూడు మబ్బులు పడి వ్యవసాయదారులకు ఎంత ఇబ్బంది అవుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ధాన్యం రాసులు పోసుకొని కూర్చున్నారు. వాళ్ళ కాంట పెట్టకు ఎంఆర్ఓలను విఆర్ఓలను తరుముతున్నారు. కాబట్టి అక్కడనే చక్కలు కొట్టే విధంగా. కానీ మేము ఏదో ఆఫీసు మరి ఆఫీస్ పని కూడా చూడాలి కదని పెండింగ్ పడిపోయి ఉన్న ఫైల్స్ ఉంటాయి కదా అని చెప్పి మేము వచ్చే లోపల మీరు కనబడ్డా చూడు, మీ లక్ కాకపోతే ఏంటిది? ఆ లక్కే యేసయ్య, ఆ కాలమే యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఎండ అంతా మా మీద పోయింది. ఆ ఎండ లేదు, ఏమంటారు విపరీతమైన ఎండ వడగాలుపుల ఆయన జాస్ అంతా పిల్లల కార్యం కావాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్పుడు మామూలు టూకీగా రాస్తే పనిచేసింది ఇంటర్మీడియట్ వరకు. ఇప్పుడు పై తరగతులకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ రాష్ట్ర స్థాయిలో అది ఆమోదించబడి ఈ సేవలో అది అప్డేట్ చేయబడాలి. అది అప్డేట్ లేదు, కష్టకాలం అయిపోయింది. కాబట్టి అందుకోసం 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేరుకొని ఇది ఒక పనిష్మెంట్ లాగండి. ఈ పనిష్మెంట్ మేమేం పోరాడాలి కానీ పిల్లలు అంటే శారద సిస్టర్ కావచ్చు, అలాగే భారత సిస్టర్ కావచ్చు, లేకపోతే రామ సిస్టర్, వాళ్ళ భర్తలు ప్రవీణ్ బ్రదర్స్ అందరూ అరే మాకు అప్పచెప్పు హాస్టల్, కొంచెం మీరు రిలాక్స్ ఉండండి, మీరు ఎన్ని పట్టుండండి, లేకపోతే కారుతో పోదాం. కారు పోతే కరెక్టే కానీ ఈడికి రమ్మంటే మళ్ళీ ఆడికి పోమంటారు, ఆడికి పోమంటే ఈడికి పోమంటారు. అంత చెక్క. ఎందుకంటే మాకు కూడా ఈ అనుభవం కొంచెం వరకు ఉండాలి అని అట్లాగా చేసినప్పుడు దేవుడు కృప చూపించాడు. 4 రోజులు టైం పడుతుంది, కొంచెం వాళ్ళు చెప్పినప్పుడు భయం అనిపించింది. 4 రోజులు కనుక ఒకరోజు చూసినప్పుడు వాళ్ళకి అనిపించింది మీరు ఇట్లా కూర్చుండి ఎలా చేస్తున్నారు, ఎంత గంటలైనా, ఎంత ఎండ అయినా, ఎంత ఇలాంటి భయంకరమైన వడగాల్పులైనా సహిస్తూ మీరు చేయించుకున్నారు. ఇట్లా చేపిస్తే 1 రోజులు అవుతుంది, 2 వారాల్లో అయిపోతుంది. ఇట్లా ప్రతి పని ఇలా చేయండి. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి మీరు చేయాల్సిన విధానం. ఎందుకు చెప్తున్నారంటే ఆ 3 రోజులు ఎలా అయిపోయింది, గురువారం రోజున హాలిడేస్ కాబట్టి ఒక వ్యక్తికి అధికారం ఇస్తే సోమవారం ఫోన్ చేయండి సార్ మీరు ఏం కంగారు పడకండి, మీ కార్యం జరుగుతుంది షూరిటీ అని విఆర్ఓ అవకాశం వచ్చాము. అయితే ఆ రోజున హాలిడే, పబ్లిక్ హాలిడే కాబట్టి
దేవుడు కృప చూపి ఆ రోజు వచ్చినాం మళ్ళీ అది హైదరాబాద్కి. మళ్ళీ నెక్స్ట్ రోజునే ఉపవాసం చేసినామండి. సక్కులు చెప్పడానికి సాధ్యం కాదా? అరే 3 రోజులు ఎర్రటెండలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గాయ గతరకాలం తిరిగినాం. గురువారం రిలాక్స్ అయ్యే లోపల ప్రయాణం కూడా కట్టినాం ఎండల. మరి ఇక్కడికి వచ్చే వరకు 4-5 అయింది. అదే రాత్రి రాస్తే మళ్ళీ పొద్దున ఉపవాసం చేయమని ఉపవాసం చేసాము. వ్యక్తిగతంగా గడిపాము పిల్లలతో పాటు మేము, ప్లస్ మధ్యాహ్నము ఫ్యామిలీ ప్రేయర్, సాయంత్రం మళ్ళీ గృహకూడిక అందరి సంఘముతో. ఇది పంచువల్ అందరు పాటించాలి. హలో, అందరు పాటించాలండి. ఎందుకంటే ఇది ధన్యత. ఇట్లా సక్కులు చెప్పి ఎండ దెబ్బ తాకింది, ఈ వడ దెబ్బ తాకింది, నాకు ఇది అయింది అది అయిందని చెప్పితే మనమే లాస్ అవుతాం, మనమే దైవ అనుగ్రహం పోగొట్టుకుంటాం. హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చక్కగా మీరు రిలాక్స్ అవుతున్నారు కూలర్ కింద, ఏసీల కింద, చల్లటి గాలి, రిలాక్స్ మంచిదే. కానీ భక్తిలో రిలాక్స్ కావద్దు. భక్తిలోనే మీకు నెమ్మది. అంతరంగంలో శరీరానికి రిలాక్స్ పొందుకుంటున్నారు, అది ఇంకా బలపడితే శరీర కోరికలు ఉబలాటమై మీరు శోధన గురి చేస్తారు. శరీరం మీద జాలిపడే అవసరం లేదు, అంతరంగ పురుషుల మీద జాలిపడండి. అయ్యో మేము ఎదగలేకపోతున్నామే, అయ్యో మేము అట్లాగా. అప్పుడు అవి మీకు సౌలతి, మీకు క్షేమం. లేకపోతే అవి మీకు ఉరి. హలో, రేపు మీరు అదే అంటారు, అయ్యో ఉద్యోగం లేనప్పుడే మంచుకుని, ఉద్యోగం వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది, అయ్యో ఏమి లేనప్పుడే మంచుకుని, ఇప్పుడు అన్ని సౌకర్యం ఉన్నా ఏసేదాకా వచ్చినా ఏసు లేదు జీవితంలో. ఇలాగ వాపోతున్న చాలామంది ఉన్నారండి. ఏం లేనప్పుడే దేవుని దగ్గర అబ్బో అని, అప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు, అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు, సుఖమంతా మొహం గడగదు అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది పాస్టర్ అనేటోళ్ళు చాలా ఇంతమందిని చూశాను నేను. ఎందుకు తీసుకొచ్చుకున్నాం మనం? అసలు ఏమున్నా భక్తి పెరగాలి, ఏం లేకున్నా భక్తి పెరగాలి. కొంతమంది ఏం లేనప్పుడు భక్తి పెరుగుతుంది ఉండటానికి, అని సౌలత అయిన తర్వాత భక్తి ఉండదు. కొంచెం కలిసి వచ్చే విధంగా పర్వాలేదు అన్నప్పుడు భక్తి పోతుంది. ఏంటంటే ఇది స్వార్థం కాదు. యేసయ్య నమ్మింది భూలోకం మట్టుగా, లేదా నిత్య జీవం కోసం, పరలోకం కోసము యేసయ్య నమ్మాడు. పల్లోపల్లి భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా క్షేమము దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది లేదో అది మనకి దయచేస్తాడు. అదలాగా శాశ్వత దాని మీద గురి కలిగి భక్తిలో ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సదాకాలం మీకు తోడై ఉన్నాడు అన్నానా? లేకపోతే భూమి మీద ఉన్నంత వరకు ఉంటా అన్నాడా? సదాకాలం తోడై ఉన్నాడు. ఆ సదాకాలం తోడై ఉన్న వానితో సదాకాలం మనం ఉండద్దు, ఆయనతో అనుబంధం. కాబట్టి ఆయన మాట మన నిత్య జీవం, ఆయన మాట మన క్షేమం. ఆ క్షేమం ఇచ్చేది ఈ శరీరం ఉన్న రోజులు ఎక్కడో అక్కడ ఈ శరీరం అడ్డుపడుతూనే ఉన్నప్పుడు మనము కలవరపరచబడే విధంగా మళ్ళీ పాపానికి దాస్యంగా అయిపోయే ఈ తత్వాన్ని నుండి విడిపించడానికి ఆదివారం మనకు ఫెలోషిప్ ఇచ్చాడు. ఆ మరణం కలిగిన బలవంతుని మీకోసం రక్తమావుల చేత సెలవులో బలియాగం ఇచ్చిన ఆ బలియాగం ద్వారా మళ్ళీ ఒకసారి క్షమాపణ పొందుకొని రక్తంగా పరిశుద్ధపరచుకొని నా జీవంలో పాలు పొంది ఇక బలవంతుడు కండి. నా కృపను బట్టి నా తిమోతి, నా కుమారుడా, క్రీస్తు యేసు కృప చేత మీరు బలవంతుడు కండి. బలవంతం అంటే ఏంటిది? బలవంతుడు గమ్మనం అంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందితే ఆయన కృపను బట్టి బలవంతులు అవుతాం. ఎందుకంటే పరిశుద్ధపరచబడి ఆయన జీవంలో పాలు పొందుతున్నాం కాబట్టి వాడు జయించుటకు శరీర కార్యాల మీద, బలహీన కార్యాల మీద జయం పొందడానికి బలవంతులు కావాలి. ఇంకా రోజుకి ఎన్ని రోజులు ఇంకా బలవంతులు? చిన్నపిల్లలు అంటే బలహీనులు కాబట్టి బలమైన పనులు చేయరు. ఇంత పిల్లలు బలవంతులు బలమైన కార్యాలు చేపట్టాలి కదా. మనం ఎదుగుతున్నాం. చెప్పడమేమో 20 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, లేకపోతే 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది గర్వంగా చెప్తున్నాం. కానీ బలమైన కార్యాలు ఒక్కళ్ళు చేస్తలేదు దేవుని కార్యంలో. ఉన్నారా? ఇంకా చిన్నపిల్లలకి ఈసంటి పిల్లలే. బలమైన తిండి లేదు, బలమైన పనులు లేవు. ఇంకా పాల్లాగే చంటి పిల్లలాగానే ఉన్నారు బలహీనలుగా. ఎన్ని రోజులు ఇలా అది అవకాశం చేసుకొని సాతాను మన మీద అధికారం చెలాయిస్తాడు. హల్లెలూయా. వాడు మన మీద పట్టు రానివ్వకుండా బలవంతులు కావాలి మనం. అందుకోసం తన బాహుబలం మన మీద చాపుతున్నాడు. బలం పొందటానికి, మన కార్యాల మీద జయం పొందటానికి, మనం సంపూర్ణ విడుదల పొందుకొని దేవుని హస్తగతంలో మనము స్థిరపరచబడాలి. హస్తగతం అంటే ఆయనకు సంపూర్ణ పట్టు మన మీద
ఉండేటట్లుగా ఉండాలి. మన అపవాది సంబంధించింది యావత్తు దులిపేసుకోవాలి. వారం వారం వచ్చిందే దులిపేసుకోవటానికి, వినిపించుకోవటానికి. ఈ ఆదివారం కూడా దొంగిలించి నేను ఆ ఊరికి పోతా, నేను ఆఫీస్కి పోతా, నేను పనికి పోతా అంటే ఏంటిదండి ఇది? ఎవరికి వారు ఎప్పుడైనా తీరలేదు. దేవుని అధికారానికి లోపడుతున్నామో మనం? ఇంతగా ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన ప్రేమ, ఆయన కనికరం చూపించిన మీరు ఇట్లనే అవకాశం చూస్తే రేపు కఠినం అయిపోయి మీరు ఘోరంగా నరకయాత్ర అనుభవించినా కూడా దేవుడు అవును కనడం పలకడం, నీకు అవకాశం ఇచ్చినా కూడా నేను వీల్లేదు. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీ ఎగతాళిగా చూసుకున్నారు. మీరు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వుతాను, నా వేదన అన్నాడు. అర్థమైందా? ఎందుకు ఆపద? మంచి వ్యక్తికి మనము ఎందుకు ఆయన మంచి హృదయం, మనం అందరం చెప్తాం మంచు అని కోపం అయితే ఆగదు. ఆయన మంచి దేవుడు. మరి కోపం కూడా ఉంది. మరి నిమిషం మాత్రం కోపం సహించలేము. మరి దీర్ఘశాంతం మన జీవితకాలం ఆయుష్కాలం అంతా ప్రేమ చూపిస్తాడు. ఈ ప్రేమను ఆసరా చేసుకోవద్దు. ఈ ప్రేమను ఆయన మంచితనంను ఆసరా తీసుకోవద్దు. నేడనే సమయంలో మనం సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి ఈ సమయంలో వారములో ఉన్న దోషము, ఆ దాస్యం విడుదల పొందుకొని ఆయన బాహుబలముతో మనము శక్తి పొందుకొని జీవంలో రపరచబడదాం. దేవుడు ఈ వాక్య చేత వాళ్ళని ఆశీర్వదించి నడిపించును గాక. ఓకే, తల్లి వంచి కలుముసిన ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అయ్యా, సర్వ లోకమును కూర్చిన ఆలోచన ఇదే, వారి పట్ల ఆలోచన ఇదే అసలు ఇచ్చున్నాం. ఏం ఆలోచన అయ్యా? జనం అందరి మీదకి నీ చాపబడిన బాహు ఇదే అంటున్నావయ్యా. నీ బాహు అంటే ప్రభువా యేసు ప్రభు అని, ఆయన నీ కుడి హస్తముగా ఉన్నాడని, దక్షిణ హస్తముగా ఉన్నాడని, ఆయనే అలనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు భౌతికంగా ప్రభావం ఎట్టి చాగడితో మనుషుల బ్రతుకుతున్న వారికి నువ్వు వారిని మొరపెట్టినప్పుడు తని నీ బాహుబలము చేత వాళ్ళు దాసగృహం నుంచి విడిపించినట్లే ఈ సర్వలోకము అనే ఐగుప్తు దేశంలో ప్రభు బానిసలుగా అయ్యా ప్రభు ఇజ్రాయెల్ ప్రజలు తండ్రి అయ్యా వివిధ అయ్యా ప్రభు బలహీనతల వైపు పోయారయ్యా. బానిసలు అయిపోయారు, పాపంలో శరీర కార్యాల్లో ప్రభు బానిసలుగా చిక్కబడి ఉన్నారయ్యా. వాళ్ళు విలువిలాడుతున్నారయ్యా. ఆ చిక్కబడిన విషయము తండ్రి ప్రభు వారికి తెలియకుండానే చిక్కబడి ఉన్నారు. ఎందుకనగా నీ భక్తి సాధనలో ప్రభా బలహీనమైన కొలది, నీ భక్తి సాధనలో ప్రభా అయ్యా ప్రభు కుడి అలవరకు తొలగిపోయిన కొలది, నీ భక్తి సాధనలో ప్రభు నిష్ట కోల్పోయిన కొద్ది, నీ భక్తి సాధనలో ప్రభు అయ్యా ప్రభు స్తోత్రము తండ్రి నిర్లక్ష్యం చేసిన కొద్ది ఎక్కడెక్కడో చిక్కబడి ఉన్నారయ్యా. అది పాపం దాస్యములో చిక్కబడిన వారికి మరలా అదిగో ప్రభా అదిగో మరణము బలం కలిగిన ఆ అధికారికి మళ్ళీ పట్టు కలిగే విధంగా ఉన్న ఆ దుష్టుని మీద జయం పొందటానికి దాన్ని మన అలవాట్లకు ప్రభా ఎక్కడెక్కడ చిక్కబడి ఉన్నారో వారన్నిటిని ప్రభా గుర్తు చేసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా నువ్వు క్షమాపణ పొందే విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీ బలియాగం వైపు చూసినప్పుడు ఆ మరణము కలిగిన బలము అధికారి మీద జయం పొందుటకు నువ్వు రక్తమావుల చేత సెలవులో బలియాగమై వాడిని జయించావు. అపవాది తుతులుగా చేసావయ్యా. వాని గొప్పగా ఇదిగో ప్రభు చిరగ తొక్కావయ్యా. నా దక్షిణాస్తము ద్వారా మిమ్మల్ని ఆదుకున్నాను, అపవాదిని చితక తొక్కానని సెలవిచ్చుకున్నా కనుక ప్రభు అపవాదిని నువ్వు జయించావు గనుక నీ జయము ద్వారా మమ్మల్ని నిలబెట్టుమయ్యా, నీ బాహుబలం ద్వారా మమ్మల్ని విడిపించమయ్యా అని ఎంతమంది అయితే యథార్థంగా ఒప్పుకుంటున్నారో ఈ వారంలో ఉన్న భక్తినితను బట్టి తండ్రి అవిధేయతను బట్టి ప్రభు బలహీనతను బట్టి ప్రభు వాళ్ళందరినీ కటాక్షించమని ప్రార్థన చేస్తుంది. నన్ను కటాక్షించము, వాళ్ళని అందరినీ కటాక్షించమని ప్రార్థన చేస్తుంది. ఇదిగో ప్రభు ఈ వారంలో ఉన్నట్టు కాకుండా మీదటి వారంలో ఇంకనూ జాగరూకులుగా ఉండి ప్రభు శ్రద్ధ కలిగే ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా నీ కృప ద్వారా నీ నడిపింపులో మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ముందుగా ప్రభా నువ్వు క్షమించావని నీ బలియాగం ద్వారా మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చావు. క్షమాపణ పొందుకొని ప్రభా నీ జీవంలో పాల్గొనుటకు కృప చూపెట్టము. నీ బలము కింద ప్రభా మేము బలం పొందే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పజెప్పుతూ ఇక్కడ వచ్చిన వారందరిలో నీ కార్యం జరిగించు ప్లీజ్ గాడ్. ఎవరు కూడా అశ్రద్ధ ఉండద్దయ్యా ప్రభా. వివిధ ప్రభా ఈ ఎండ వేడి నుండి ప్రభా వడగాడుపుల చేత చాలా బలహీనత అయిపోతున్నది తండ్రి ప్రభా. శరీర ప్రకారంగా అనేక రోగాలు తెగుళ్ళు ప్రభా రానున్న కాలంలో బహు కష్టకాలము ఉందయ్యా. ఈ శరీర సుఖాల కంటే ప్రభా ఆత్మీయ క్షేమాభివృద్ధి ప్రభా నువ్వు గొప్పగా ఆశ్చర్యకరంగా నువ్వు ఇస్తున్నావు. అయితే నీ మాట వినాలని కోరిక ఉంది కానీ కార్యరూపము దాల్చడానికి బద్దకించే విధంగా బలహీనులుగా అవుతున్నా నీ బిడ్డలందరినీ క్షమించి
నీ కృపలో నిలబెట్టుమయ్యా. నేను ఎప్పుడు బలహీనతలను, నా బలహీనతలో ప్రభువా నన్ను బలపరచుమని ఎవరైతే అడుగుతారో, నన్ను బలపరచమని అందు నేను సమస్త కార్యం చేయగలుగుతానని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నీ కార్యాలు ప్రభు చేపట్టే విధంగా, నీ అలవాట్లు చేసే విధంగా, నువ్వు నడిపింపును కోరుకునే విధంగా కృప చూపిస్తావని నమ్ముచున్నా. ఎంతమంది అయితే ప్రభు యథార్థంగా నిష్కలంకంగా ఇది సమ్మతించి ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనకు అంగీకరించి అవును కదా ప్రభు అని అనేవారికి అందరికీ ఆమెను దేవా అందరికీ కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినని పొందినాను యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.